మా వాళ్ళు మీరు చేసే అతి తట్టుకోలేక, మీరు చేసే మార్పింగ్ కావచ్చు, మీరు చేసే క్యారెక్టర్ అసెషన్ కావచ్చు, అవి తట్టుకోలేక ఏమి మా టీడీపీ మా చేసి నోటు మాట్లాడాడు అంటే మీరు మాట్లాడుతూ మేము మాట్లాడుతూ నీతే కాదు. మేము మాట్లాడింది ఒక పద్ధతి, ఒక లిమిట్ లైన్ మాట్లాడాం. మళ్ళీ ఏంది మాట్లాడారు? ఏంది పద్ధతి కాదు. అసెంబ్లీ 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా అసెంబ్లీలో మా తల్లి భువనేశ్వరి గారిని క్యారెక్టర్ అసెషన్ ఎప్పుడు ఎక్కడ పోయినాయి మీ నీతులు? అవునండి, అప్పుడు జరిగిపోతా ఉంటాయి. మీరేమో సూత్రుడు మాట్లాడొచ్చు, మీరు ఐదు అధికారం వచ్చి మీరు అధికారం ఉన్నప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు తిట్టలేదా? కాదు, మీరు అధికారం ఉన్నప్పుడు తిట్టలేదా? అసలు మీ మంత్రులు మంత్రి కాదు కాదు మంత్రి ఎవరు? కులాలని కావచ్చు, పేరు నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, లిస్టు చెప్పుకుని పోతే శాంతానంత అవుతుంది మీ వాళ్ళది కావచ్చు. ఏంది అధికారంలో కాదు, మీ అధికారంలో కించపరిచేలా మాట్లాడటం కాదు. మేము ఒక భారతీయ మావాడు ఏదో అన్నాడు అంటే మీరు తిట్లకి, మీరు చేసే కార్యక్రమం, మీరు చేసే మార్పింగ్లకి చూసి వాళ్ళు తట్టుకోలేక అతను ఏదో బాధలు తిడితే మీరు మా వాడు ఒకరు తిట్టిండు, వాడిని మేం చేసాం 24 గంటలు గడవక ముందే మేము అటువంటి దాంట్లో సహించాం. ఫస్ట్ బాబు గారు ఇట్లా ఎవరైనా సరే సహించరు. ఏమి మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, అందుకే అతను పార్టీ సభ్యత్వం రద్దు చేశాం, పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, పార్టీ ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశాం. 24 గంటలు గడవక ముందు అది కూడా మీ పార్టీ ఏమైనా చేసిందా? ఒకరన్నా సస్పెండ్ చేసిందా? ఒకరన్నా పార్టీ నుంచి బహిష్కరించిందా మీ పార్టీ? చెప్పు. సైలెంట్ అయిపోయింది. మా పార్టీ చేశారు కదండి. మా పార్టీ వాళ్ళు ఆడవాళ్ళతో అసభ్యకరంగా వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మా పార్టీ వాళ్ళు తీసేసారు కదా. ఏంది మీ పార్టీ వాళ్ళు చేసి? ఎవరిని చేసి చెప్పు, ఒకరు చెప్పు. ఒకరిని చేశారు, చెప్పు. ఎవరు? పోసాన్ని తీసేశారా? లేకపోతే కొడాలని తీసేశారా? జోకిరం మీద తీసేశారా? పేరునాన్ని తీసేశారా? చెప్పు, ఎవరిని తీసేశారు? తీసేశారా? దోరంపూడి చంద్రశేఖర్ గారిని తీసేశారా? ఏంది దోరంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు 10 మంది బహిరంగంగా చంద్రబాబు గారు. ఒక నిమిషం చెప్తానండి. మరి ఎంత క్యారెక్టర్ అసెసిన్ చేసేలాగే ఈ పిల్లలు మీ ఎట్లా ఈ హైట్ ఉన్నాడు, ఆ హైట్ ఉన్నాడు, అవినాష్ ఈ హైట్ ఉన్నాడు. అట్లాంటి మీరంటే అట్లాంటి మా లోకేష్ మీరు మీరు క్యారెక్టర్ అసెసిన్ చేయలేదు మా భువనేశ్వర్ గారిని. అది చెప్పు, అది దాని గురించి కూడా మాట్లాడు. అదొకటే బ్రాహ్మణి గారిని, భువనేశ్వర్ గారిని, అసలు మీరు చంద్రబాబు గారిని, మా పార్టీలో అనిత గారిని, మా ఆడపిల్లలు సోషల్ అసలు ఫేస్ మార్కింగ్ చేసి వాళ్ళు కాలు కలిసి అని చెప్పేసి ఎంత ఫేస్ మార్కింగ్ చేసి ఎట్లా చేశారు మీరు? మా పార్టీ కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంది కదా. చెప్పేసి చేయలేదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారు? ఇప్పుడు మీ పార్టీ ఓడి ఇట్లా తమ్ముడు ఏం మాడుతున్నావు తమ్ముడు? ఎందుకు మేము అధికారంలోకి పోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఏమి మీ మేము అధికారంలోకి వచ్చి నేను చెప్పాను మా పార్టీ ఎటువంటి నేను చెప్తాను. ఏమి పేరు నాని భార్య ఏమి బియ్యం కుంభకోణంలో, ఓకేనా, ఏమి బియ్యం కుంభకోణంలో దొరికిన అరెస్ట్ చేయదని చెప్పేసి మా బాబు గారు ఆడోళ్ళ జోలికి వెళ్ళొద్దు, మనం ఇళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పినా కానీ రాజకీయాలు స్వచ్ఛంద రాజకీయం మంచిగా చేద్దాం, ఏమి ఆమె జోలికి వెళ్ళొద్దు, అరెస్ట్ చేయదని చెప్పేసి మా బాబు గారు చెప్పాడు. అది మా పార్టీ అంటే. మా పార్టీ సిద్ధాంతాలు అంటే అట్లుంటాయి, మా నాయకుడు అట్లుంటారు, మేము మా పార్టీలో కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా లీడర్స్ ఆ విధంగా ఉంటారు. ఏంది మీ పార్టీ చేసే రచ్చ, మీ పార్టీ చేసే మార్పింగ్ కావచ్చు, బూతులు కావచ్చు, ఏమి ఇవన్నీ దీన్ని చూసి హలో ఏది మార్పింగ్ కాదు, మీరు కాదు మొదలు పెట్టేది, ఎప్పుడండి? ఎప్పుడు మొన్న మీరు ఏంది? ఎప్పుడు మీ పార్టీ పుట్టింది అమ్మ బూతుల దగ్గర, శవాల దగ్గర నుంచి, బూతుల దగ్గర నుంచి మీ పార్టీ పుట్టింది అది కాదు. మీ పార్టీ పుట్టింది దాని దగ్గర నుంచి పుట్టింది. మీ పార్టీలో నాయకులు మీరు బూతులు తీస్తేనే పదవులు ఇస్తారు, బూతులు తీస్తేనే పార్టీలు చేసుకుంటారు. ఎన్నిసార్లు ఒక బహిరంగ మీటింగ్ లో రోజు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చి రోజు ఒక మీటింగ్ లో రోజు చెప్తాడు చంద్రబాబు తిట్టమన్నాడు అని చెప్పేసి. విన్నావా? తెలీదా? నీకు వీడియో నీకు పంపాలా? నీకు వీడియో పంపాలా? కాదు, డబ్బులు ఇచ్చి మరి నేను చెప్పాను అన్నాడా అనలేదా? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన ఉపాధ్యక్షుడు అనుకుంటా వైసీపీ ఆ టైంలో. ఏమి సీనియర్ లీడర్ పొలిటీషియన్ ఆయన, ఏమి చాలా సీనియర్ లీడర్ పొలిటీషియన్. అతనితో రోజాగా చెప్పిస్తాడు జగన్.
చంద్రబాబు తిట్ట ఉన్నాడు అని చెప్పి చెప్పాడని చెప్పేసి మీరు దాకా మాట్లాడారు కదా అసెంబ్లీలో అడుగు అడుగు అన్న అన్న మన వేరే వాళ్ళ దాకా వద్దులే, నేను చెప్తాను వేరే వాళ్ళ దాకా వద్దులే కానీ వాళ్ళకి వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. ఎవరిద్దరు గురించి? భారతీయను మన కిరణ్ మాట్లాడదాం. నేను కిరణ్ అడుగు ఏది తప్పుగా నేను చెప్పాను మా పార్టీ అట్లా ఏది ఒకరిని క్యారెక్టర్ చేసి మాట్లాడితే మా పార్టీ ఒప్పుకోదు. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, అతని ప్రాథమిక సభ్యత్వం రద్దు చేశాం, అతన్ని అరెస్ట్ కూడా చేశాం. అరెస్ట్ కూడా 24 గంటలు కాకుంటే మీరు 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 భారతి గారిని అసెంబ్లీలో అంతమంది అసలు అందుకే తెలుసా మీకు అట్లా మీ ఉచ్చ నీచ అసలు మర్చిపోయి ఏమి అవన్నీ మర్చిపోయి తిట్టినందుకే మీకు 11 సీట్లు వచ్చింది. అది మీరు మర్చిపోతున్నారు. ఏంటి కిరణ్ గారిని అరెస్ట్ చేశాను అంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయడానికి మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం కదా. అంటే రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటే ఇది మీకు అప్పచెప్పడానికి ఏమి అంబేద్కర్ రాజ్యాంగం మా పరిపాలన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది అంటే అప్పుడు మీకు అప్పచెప్పమంటున్నారే. అలాంటప్పుడు కొడాలని ఒల్లమేని వంశీని దొనపూడి చంద్రశేఖర్ రెడ్డిని జోగి రమేష్ ని పేరున వీళ్ళందరూ మాకు అప్పచెప్పండి. పెట్టుకోండి వాళ్ళ మాకు అప్పచెప్తారా? మాకు అప్పచెప్తారా? ఇదేమి హిట్లరు గడాఫీ ఏమి సద్దాం ఈ రాచరికం దేశం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఏమి చట్టం తన పని చేసుకుపోతుంది. ఏమి ఉన్నాము అని అన్నారు. కరెక్ట్, బాగుంది. పాకిస్తాన్ తీర్పు చంపడానికి ఏంటి ప్రజారాజ్యంలో ఉండి ఆడ మహిళలు కించపరచని ఈ పార్టీ తమ్ముడు మీరు 100 మంది తిడితే మావాడు ఒక్కడు తిట్టాడు. మీరు 100 మంది తిడితే అవి చూసి తట్టుకోలేక సహించలేక మనసులో పెట్టుకొని రోజు మీరు ఈ రోజు మావాడు ఒకరు మాట్లాడాడు. అయినా కానీ మేము తెలుసా వాడిని ఎంకరేజ్ చేయము. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, అరెస్ట్ చేసాం. మాకు ఎంతసేపు ఉన్నా కానీ మేము విలువలతో కూడా రాజకీయాలు చేస్తాం. టీడీపీ అనేది గుంటూరులో అరెస్ట్ చేశారు. నువ్వు తమ్ముడు ఊరికి తిట్టింది కూడా నిన్న చూసి ఈ రోజు సోషల్ మీడియా చూడు, వార్తలు చూడు, ఏదో చూసి మాట్లాడు. ఏమి ఏదో నువ్వు ఊరికి 2-3 పోస్టులు చూసి ఏదో ఊరికి నువ్వు మాట్లాడతాడు తమ్ముడు. ఏదో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని మాట్లాడాలా. మేము ఎప్పటికైనా మేము చెప్పాను, మేము కిరణ్ ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదు. మహిళలను కించపరిస్తే మాత్రం అసలు ఊరుకుండేది లేదు. అసలు ఏది కాదు. మా హోంమంత్రి అంటే ఇప్పుడు హోంమంత్రి అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమెనే కూడా మహిళ కదా. ఇప్పుడు కూడా బాధపడుతుంది కదా. ఏం కొంటే రెస్పెక్ట్ ఉంటది కదా. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన బూతులు కావచ్చు, మరుగులు కావచ్చు, ఎంత ఫేక్ ప్రాపగాండా మీరు రన్ చేశారు. అసలు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మేమేమన్నా అసలు యాక్షన్ తీసుకున్నావా? నేను చెప్పేంటవా? అంటే తిట్టిన వాళ్ళని చట్ట ప్రకారం పోతున్నాం. అందుకే చట్ట ప్రకారం పోతున్నాం కాబట్టి పోసానికి సింపుల్ కావచ్చు అరెస్ట్ చేసింది. ఏం వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళను అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదైనా కానీ చట్ట ప్రకారం చేస్తాం. మేము చట్టాన్ని అతిక్రమించి ఏది చేయం. ఓకేనా? చూస్తా కాదు. మా పార్టీ ఎప్పటికైనా మహిళా పక్ష మా బాబు గారు ఎప్పుడైతే మహిళా పక్షపాతి, మహిళల అభ్యుదయానికి కృషి ఆయన ఎంతో పైకి తీసుకొచ్చారు. లేడీస్ ఆడాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే మేము ఆడాల వైపే ఉంటాం. వాళ్ళ అభ్యుదయాన్ని మేము కోరుకుంటాం. ఓకేనా? మీలాగా మేము బూతులు ఇస్తేనే పదవులు ఇవ్వడం కానీ, బూతులు ఇస్తేనే ఏమి పాటలు చేసుకోవడం కానీ, తిట్టినందుకు వాళ్ళకి ఏమి నష్టాలు ఇవ్వడం కానీ మేము అట్లా ఇవ్వము. ఓకేనా? ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకో. అన్నారు కదా నేను 24 గంటల గడక ముందే చేశాం. మేమేంటో నిరూపించుకున్నాం. మీ పార్టీ ఏమన్నా కొద్దిగా ఏమన్నా విలువలు విశ్వాసం మీ వంకాయని మాట్లాడతాడు మీ జగన్. ఏమన్నా ఇప్పటికైనా సరే ఉంటే ఇప్పటికైనా సరే బూతులు మాట్లాడొద్దు. మీ వాళ్ళు మాట్లాడకుండా చేయమని మీ జగన్ చేయమని చెప్పు. సరే అండి మీరు చెప్పండి అన్నా. వాళ్ళు 24 గంటలు అరెస్ట్ చేశారన్నా, ఏం సభ్యత్వం కూడా తీసేసారన్నా, పార్టీ నుంచి బహిష్కరించారు. అట్లాగే మనం కూడా మన పార్టీలో వాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడకుండా ఉందామన్నా, మనం కూడా ఎవరిని ఒక కించపరచకుండా క్యారెక్టరైజేషన్ చేసుకుండా ఉందామన్నా, మనం కూడా పోస్ట్ లేకుండా ఉందామన్నా, మీరు కూడా ఒక మాట చెప్పండి అన్న మా క్యారెక్టర్ అని చెప్పేసి మీరు మీ జగన్ రిక్వెస్ట్ చేయండి.
మీ జగనానికి హితబోధ చేయండి. అది మా వాళ్ళు మామూలుగా అది మేము పాటించేది, అది పాటిస్తానే ఉంటాం. ఏదైనా కానీ ఒకటండి వాతావరణంలో ఏదైనా నేను చెప్పేంటవా ఏమి ఏదైనా కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే 10 కాలాల పాటు 10 పేరు ఉంటుంది జనాలలో, ఏం ప్రజలు తలుచుకుంటారు. ఓకేనా? మేము మంచి చేస్తున్నాం అంటే ప్రజలు మాకు మ్యాండేట్ ఎంత ఇచ్చారు? 11 సీట్లు మిమ్మల్ని కేటాయించారు. ఓకేనా? మహిళలకు గెలిపించారు లాస్ట్ టైం. మాట్లాడలేదండి, మీరు రాజకీయాలు తీసుకు రావచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడేది రాజకీయాలే, నువ్వు మాట్లాడేది ఇంతసేపు రాజకీయమే, ఇంతసేపు మాట్లాడేది రాజకీయమే. మీరు కాదు, నేను చెప్పేది మేము ఎప్పటికీ చేయం, మేము అసలు చేయము. చేయడం ట్రెండ్ అవుతుంది ఏంటండి? అదే అందుకే మనం తీసేసింది పార్టీలో జైలు. మా సొంత పార్టీ కార్యకర్త మేము జైలు వేస్తున్నాము. జైలు వేసా నువ్వేందుకు మాట్లాడతావు? ఇంకా కిరణ్ గారు ఎక్కడున్నా గానీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిందని అతను వదిలేదు, లేదు చంపడం మొత్తం ఖచ్చితం. అదే అదే మీ రాజకీయం ఇటుంటది. ఇది మీరు మారరు. ఇదే చంపడం, నరకడం, ఇవే మీకు తిట్టడం, బూతులు ఇవే కావాలి మీకు. ఏం అందుకే మీకు 11 చేతులకు నెక్స్ట్ కూడా మళ్ళీ రారు. ఏమి మీరు ఇట్లా ఉంటే నెక్స్ట్ కూడా మళ్ళీ రారు. ఓకేనా? తమ్ముడు రాసి పెట్టుకో. మీరు ఇట్లా ఉంటే మీరు మారలేదు కూడా. ఆల్రెడీ చూసాం మీ జగన్ రాత్రి పోయి బూతులు తిట్టింది, బట్టలు పొజిషన్ నిలిపేస్తా అనేది చూసాము. మీరు మారరు. ఓకేనా? ఏం చెప్తారా మీ జగన్? ఏం చెప్తారు? పోలీసులు బట్టలు మీ వాళ్ళకి ఇదే ఇస్తుంది. కిరణ్ గాని రోడ్డు మీద ఎక్కడ గంబడితే అడ్డంగా నరికి తింగి తావు నువ్వుతాం ఖచ్చితంగా. కిరణ్ గారిని మాత్రం ఖచ్చితంగా చంపి నువ్వుతాం. మా ఇంటి మహిళలు మీరు మారలేదు. మీకు 11 సీట్లు కూడా ఎక్కువే. మీకు 11 సీట్లు కూడా ఎక్కువే. శిక్ష ఖచ్చితంగా అమలు కాదు, మీకు 11 సీట్లు కూడా ఎక్కువే. మీకు 11 సీట్లు కూడా ఎక్కువే తమ్ముడు. మీకు 11 సీట్లు కూడా ఎక్కువే. అందుకే మీరు మారలేదు. జనాలు ఆల్రెడీ గ్రహిస్తున్నారు. మళ్ళీ మేము గెలిపించరు. ఏమి మా సైడ్ ఏది తప్పు లేకుండా చూసుకుంటా. ప్రజలకు ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. ఏమి పెట్టుబడులు వస్తున్నాయి, రాజధాని అయిపోతుంది. న్యాయం జరగకపోతే కనుక ఏంది మీరు పోల్చుకుంటే ఎన్నో చేశారు తమ్ముడు. మీరు మూర్ఖులు అని చెప్పిన మీతో వాదిస్తూనే ఉన్నారు. మేము వాది ఊరికి వేస్ట్. మీకు ఎన్ని మాత్రం కాదు. సర్లే తమ్ముడు మాట్లాడుతా కానీ చెప్పు. న్యాయంగా జరగకపోతే గానీ పోలీస్ స్టేషన్ లో కిరణ్ గానీ మేము అడ్డంగా రోడ్ల మీద ధర్నా చేసిన అతన్ని మానాలు తీసి అతను ఖచ్చితంగా కొట్టడం మొత్తం ఖచ్చితం. ఎందుకంటే అతను మా ఇంటి ఆడ మహిళని కించపరిచాడు కాబట్టి మేము అలా చేస్తాం. ఆల్రెడీ తమ్ముడు ఏమి అతను అదే చేశారు. నువ్వు ఇట్లా చంపుతానికి ఇరుతా ఉంటే మీ వాళ్ళు ఎంతమంది చంపాలా? ఇదే మీ ఇట్లుంటే మీ రాజకీయం ఎప్పుడు చంపడం అక్కడ మీ గుడ్డలు పోటీ సొంత బాబాయ్ చంపుకున్నారు. చంపుకొని